చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవల్లి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం. గురుగారు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఆవిష్కరించడంలో అన్నమయ్య సంకీర్తన సరళిని ఎలా విశ్లేషించుకోవాలంటారు? తప్పకమ్మా, అన్నమయ్య జయంతి సందర్భంగా ఆచార్యునికి నిజంగా మనం అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తొలి వాగ్గేయకారుడు తెలుగులో కాబట్టి పద కవిత పితామహుడు కూడా కావడం చేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి నందక స్వరూపం ఆయన. కాబట్టి ఆయన పరమాత్ముని యొక్క తత్వాన్ని ఆవిష్కరించాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందువల్ల అంటే నిరంతరము నందకంగా స్వామివారి చెంతనే ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి అవతారమే అన్నమాచార్యుల వారు. తాళ్లపాకలో ఆవిర్భవించినటువంటి అన్నమాచార్య స్వామివారు బాహుదా నదీ తీరంలో ఉంటుందమ్మా తాళ్లపాక. ఆ బాహుదా నదికి ఇటువైపు తాళ్లపాక ఉంటే అటువైపు నందలూరు అని ఉంటుంది. అక్కడ సౌమ్యనాథ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ విశేషం చేతనే అన్నమయ్యలో అంతటి ఆధ్యాత్మిక వైభవం కలిగింది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 ఈ యొక్క పద కవితలు అలాగే కీర్తనలను ఆలపించి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజతత్వాన్ని స్వరూపాన్ని మనందరికీ కూడా అందించారు. ఎందువల్ల అంటే మహాత్ములు వారు గ్రహించి ఆ మార్గంలోనే మనందరినీ ప్రవేశపెట్టడానికి ఇవి సాధనాలుగా ఎంచుకుంటారు. దానిలో పద కవితను ఎంచుకున్నటువంటి అన్నమాచార్యుల వారు పాడిన ప్రతి కీర్తన కూడా ఈనాటికి అందరి నోళ్లలో ఈ విధంగా వారు ఆలపిస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎందువల్ల అంటే స్వచ్ఛమైన అచ్చమైనటువంటి తెలుగులో చేసినటువంటి ఈ యొక్క సంకీర్తన వైభవం అంతా కూడా ఈనాటికి ప్రతి హృదయంలో అంతరాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకతను కలిగిస్తుంది. తిరుమల అంటే అన్నమాచార్యుల వారి యొక్క హృదయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారికి నిరంతరం కూడా అహర్నిశలు ఎలా అయితే శ్వాస మనం తీసుకుంటూ ఉంటామో ఎడతెరిపి లేకుండా అలా స్వామివారి యొక్క ధ్యాన తత్పరులై వారు ఉంటారు. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలన్నీ కూడా వేదాంతపరంగా ఉంటాయి. మనం కనుక విశ్లేషణ చేసినట్టయితే పైకి కనిపించే అర్థం ఒకటి, అంతర్భాగంలో నిక్షిప్తమైనటువంటి భావం ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ప్రతి కీర్తనని కూడా రెండు విధాలుగా ద్వివిధములుగా మనం దర్శించాలి. పైన చెప్పినటువంటి సందర్భం అలాగే లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైభవం అవి కనుక చూసినట్టయితే అసలు అన్నమాచార్యుల వారి యొక్క ప్రతిభను మనం గుర్తించే అవకాశం ఉంటుంది. వారి యొక్క అశేషమైనటువంటి ఆ కీర్తనల్లో ప్రతి కీర్తన కూడా దేనికదే అనేటువంటి ఒక రూపకల్పనతో ఉంటుంది. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క భక్తి, జ్ఞానం అలాగే వారికి సామాజిక స్పృహ ఇవన్నీ మనం చూసినప్పుడు వారు చూసింది దర్శించింది ఆ ఏకత్వ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని బహువిధాలుగా దర్శిస్తున్నాను అని భావించేటువంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు అన్నమాచార్యులు. కాబట్టి ఆ అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇంకా మనము చాలా కీర్తనలు కూడా పోగొట్టుకున్నామమ్మ కాలోపకాలంలో. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి కీర్తనలన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలి, అలాగే భావి తరాలకు కూడా మనం అందజేయాలి. ఆ బాధ్యత మన అందరిది. ఈ యొక్క సంగీత స్రవంతి, ఆధ్యాత్మిక స్రవంతి, భక్తి స్రవంతి, ఈ యొక్క అద్వైత స్రవంతి అలాగే కొనసాగాలని కోరుకుందాం. గురుగారు, మానవ జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలంటారు? తప్పక. ఎందువల్ల అంటే మానవ జన్మ చాలా విశిష్టమైందని చెప్పారమ్మా. మనకు వివేక చూడమణి అనే గ్రంథంలో ఆచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. అసలు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో 90% సముద్రంలో ఉన్నాయి. అసలు మనం చూసేవంతా కూడా ఒక 10%. ఇక్కడే ఇంత వైవిధ్యభరితంగా ఉన్నటువంటి ఈ జీవజాలంలో సర్వశ్రేష్ఠుడు మనిషి అని అన్నారు. మరి ఏమిటి ఆ శ్రేష్ఠత్వం అంటే, మనిషి మిగతా జంతువులన్నీ కూడా మిగతా విషయాలను తెలుసుకుంటాయి, ప్రపంచాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను తెలుసుకుంటాయి. కానీ కేవలం మనిషి మాత్రమే ఈ ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడంతో పాటు తనను తాను తెలుసుకునే ఒక శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి
అది నిజంగా ముఖ్యం. ఆత్మతత్వాన్ని, స్వాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ఏకైక ప్రాణి మనిషి. కాబట్టి మానవ జీవితం యొక్క లక్ష్యం కూడా అదే. ఎందువల్ల అంటే మనిషి ఒక సంచార జీవిలాగా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం అనేటువంటి ఒక విధానంలో మనం అనేక మాతృగర్భాల నుండి బయటకు వచ్చాం. మళ్ళీ మాతృగర్భ ప్రవేశానికి కావలసినటువంటి పనులలోనే మనం ఉన్నాం. మరి ఇలా ఎడతెరిపి లేకుండా జనన మరణ రూపమైనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క బంధనంలో మనం చిక్కుకొని పోయి ఉన్నాం. మరి ఈ చక్రబంధనం నుండి విముక్తి ఎప్పుడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ మానవ జీవితం వచ్చిందే, ఈ మానవ జన్మ మనం ఎత్తిందే ఈ యొక్క బంధనం నుండి విడిపడడానికి, ఈ యొక్క బంధనం నుండి విడివడి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత మోక్ష పదం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ పదం ఏదైతే ఉందో, ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని దర్శించడానికి వచ్చాం. కానీ మాయా ప్రభావం వల్ల ఏం చేస్తున్నామంటే అసలు పనిని పక్కన పెట్టాం, మిగతా కార్యక్రమాల్లో నిమగ్నులైపోతూ ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా సత్సంగం అనేటువంటిది ప్రారంభం చేసుకోవాలమ్మా. మానవ జన్మను పరిపూర్ణం చేసుకోవాలి అంటే అన్నిటికంటే సులభప్రదం ఏమిటి అంటే సత్సంగం. సత్ సంగం అంటే భగవంతునితో సంగం, సత్సంగం అంటే ఇంకొక రకంగా భగవత్ తత్పరులైనటువంటి వారితో మనం సాంగత్యం చేయడం కూడా సత్సంగం. అలా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి సత్సంగంతో మొదలుపెట్టి జీవన్ముక్తి అంటే కైవల్యప్రదమైనటువంటి జీవన్ముక్తిని కూడా పొందగలిగినటువంటి ఒక సంస్కార బలం మనిషిలో ఉంది. కాబట్టి దాన్ని మనం ఉద్దీపన చేసుకోవాలి. ఇప్పుడు నివురుగప్పిన నిప్పులాగా ఉంది జ్ఞానం. కాబట్టి మనము జ్ఞానం అనేటువంటి ఒక వాయువు చేత ఆ నివురును మొత్తం తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని మనం ప్రజ్వలింపజేసుకోవాలి. అలా చేసుకున్న రోజు మనలో స్వతహాగా ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే దీప్తమై ప్రదీప్తం అవుతుందో ఆ రోజు మానవ జన్మ అనేటువంటిది నిజంగా ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ యొక్క ముఖ్యంగా మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మోక్షాన్ని పొందటమే పరమ ప్రయోజనంగా భావించాలి. ఎందువల్ల అంటే చత్వారి పురుషార్థాన్ని అని ధర్మార్థ కామమోక్షములలో 4 పరమార్థాలని చెప్పబడినా కూడా మోక్షమేవ పరమ పురుషార్థ అని చెప్పబడింది. కాబట్టి పరమ పురుషార్థము పరమ ప్రయోజనకరమైనటువంటి మోక్షాన్ని కాంక్షిస్తూ మోక్షాన్ని గురించి మనం అందరూ కూడా సాధనలు చేస్తూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని శాస్త్రవాక్యం. గురుగారు, మహాభారతాన్ని జయగ్రంథం అని ఎందుకంటారు? ఆ విలక్షణతను వివరిస్తారా? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి జయం అనేటువంటి పదం, అసలు జయం అనేటువంటిదే మహాభారతానికి ఉన్నటువంటి పూర్వనామం. అసలు నామం కూడా అదేమ్మా. జయం అనే పదం మనం వినంగానే దేనిపైన ఈ విజయం అనేటువంటి ఒక సందేహం మనందరికీ కలుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే మనం ఈ మానవ జన్మ పరిపూర్ణం చేసుకోవడానికి కావలసినటువంటి సామాగ్రి ఏమిటి అంటే ముఖ్యంగా అజ్ఞానంపై మనం విజయం సాధించి జ్ఞానాన్ని అందుకోవాలి. మరి అలాగే అవిద్య పైన విద్య చేత ఒక విజయాన్ని పొందాలి. అలాగే మనం మోక్షానికి ఏదైతే బంధహేతువులుగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిపైన విజయం సాధించాలి. అలాగే మనకు నిత్య జీవితంలో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై మనం విజయాన్ని సాధించాలి అని కనుక మనం చూసుకున్నప్పుడు మహాభారతం వీటన్నిటికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అందువల్ల నిజమైన జయం ఏమిటి అంటే ద్వైతంపై అద్వైత విజయమే మహాభారత విజయం. ద్వైతాన్ని మనం ఎందుకు నిరాకరిస్తున్నామంటే పరిపూర్ణంగా నిరాకరించడం లేదు, కానీ ద్వైతం అన్నప్పుడు ఏమవుతోందంటే అక్కడ 2 వస్తువులు ఉండటం అనేటువంటిది వేద సమ్మతం కాదు. కాబట్టి ఎందువల్ల సదేవ సౌమ్య ఇదమేకయేవాగ్ర ఆసీత్ అని శాస్త్రవాక్యం వేదం స్పష్టంగా చెప్తోంది. ఒకటే వస్తువు ఉన్నది పూర్వము అని. కాబట్టి అక్కడ 2 ఉండే అవకాశం లేదు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఇటువంటి శాస్త్రవాక్యాలను మనం అన్వయం చేసుకోవాలి అంటే ఆ ఉన్న వస్తువు ఒక్కటే. ఆ వస్తువును బహురూపాలుగా ఈరోజు మనం దర్శనం చేస్తున్నాం. దాన్ని ద్వైత భ్రాంతి అని అంటున్నాం. దాని నుండి మనం మనసును ఏకాగ్రం చేసి ఉన్న ఏకైక వస్తువును మనం ఎప్పుడైతే దర్శిస్తామో దాన్నే మనం
మహాభారతం ద్వారా సాధించగలిగిన పరమ ప్రయోజనంగా కూడా భావించవచ్చు. ఎందువల్ల అంటే మహాభారతంలో మనకు కావలసిన సామాగ్రి ఉందమ్మా. మనకు ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం అనేటువంటి అద్భుత గ్రంథం ఉంది. అలాగే మనకు శివ సహస్రం, విష్ణు సహస్రం 2 మహాభారతంలోనే ఉన్నాయి. ఇవి కాక భగవద్గీత ఉంది. మహాభారతంలో లేనటువంటి ఆధ్యాత్మిక వస్తు సంపద ఇంకెక్కడా లేదు. కాబట్టి ఈ వస్తు సంపద అంతా కూడా మనం ఉపయుక్తం చేసుకొని మన జీవితాల్ని, మన జీవితంలో ఉన్నటువంటి ఇంతకుముందు ఏర్పడినటువంటి అనేక కళంకాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ముఖ్యంగా ప్రక్షాళన చేసుకుంటూ పోతే సత్య వస్తువు మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి అటువంటి సత్య దర్శనాన్ని చేసుకోమనే మహాభారతం చెబుతోంది మాటిమాటికి. మరి అటువంటి దర్శనాన్ని చేయిస్తుంది. కాబట్టి నిజంగా మానవ జీవితంలో మనం సాధించే అతిపెద్ద విజయానికి, జయానికి మూలమవుతుంది. కాబట్టి మహాభారతాన్ని జయగ్రంథం అని మనం అంటూ ఉన్నాం. గురుగారు, తిరుమల కొండలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలు. ఆ 7 కొండల గురించి వివరిస్తారా? తప్పకమ్మా. తిరుమల అనగానే మన మనసులో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. ఎందువల్ల అంటే అందరికీ అలాగే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఆ నామం ఉచ్చరించినా, లేకపోతే తిరుమల కొండల్ని ఎవరైనా గుర్తు చేసినా కూడా అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. దానికి ముఖ్యం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటివి 7 కొండల యొక్క విశిష్టమైనటువంటి ఒక రహస్యం ఉంది. అవి నిజంగా మన మానవ నేత్రాలకు 7 కొండలుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అవి 7 దివ్య తత్వాలు. అదంతా కూడా ఆదిశేషుని యొక్క దివ్య వైభవం అని కూడా మహర్షులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈనాడు ఈ యొక్క బుద్ధిశక్తి మనకు ఈ విధంగా తామసికంగా ఉండటం చేత పర్వతాలుగా చూస్తూ ఉన్నాం. కానీ అవి నిజంగా సజీవంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక వైభవాలు. ఆ వైభవాలన్నిటికీ వెలుగుగా ఉండేటువంటి వెలుగులకే వెలుగు వెంకటేశ్వర స్వామివారు. మనం యోగపరంగా మనం తీసుకున్నప్పుడు 7 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దర్శనం చేసుకోవాలి అంటే యోగ మార్గంలో అక్కడ ఒక రహస్యం చెప్పారు. మనం మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటి ఎప్పుడైతే సహస్రారం అనేటువంటి వెంకటాద్రి పైన చేరుకుంటామో అక్కడ సహస్రార స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకుంటాం. అలా యోగ మార్గంలో మనం చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి సహస్రారంలో ఉండే ఆ దివ్య తత్వంగా మనం భావించాలి. అలాంటివి ఆ 7 కొండలు. కాబట్టి అక్కడున్న ప్రతి కొండకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనం శేషాచలం, వృషభాచలం, అలాగే అంజనాచలం అని కూడా అంటూ ఉన్నాం. అంజనాచలం అనేసరికి మన అందరికీ కూడా తెలుగువారి అదృష్టం ఏమిటి అంటే అంజనాచలమే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవిర్భావ స్థానం అని తెలుసుకోవాలి. నిజంగా ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి స్థానం కూడా అంజనాచలమే. కాబట్టి ఆ విధంగా కూడా తెలుగువారు అదృష్టవంతులు. ఎందువల్ల అంటే అక్కడ పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మన తెలుగు గడ్డపై ఆవిర్భవించారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. అలాగే ప్రతి పర్వతం కూడా. అలాగే ఇప్పుడు మనం యోగపరంగా సమన్వయం చేసుకున్నాం. ఈ విధంగా షట్ చక్రాలను దాటి సహస్రారంలో ఉన్నటువంటి వెలుగులకు వెలుగు వెంకటేశ్వర స్వామి వారు అని. అలాగే మనకు వేదాంతంలో కనుక చూసినట్టయితే యోగ వాసిష్ఠ పరంగా కూడా 7 భూమికలే ఈ యొక్క 7 కొండలుగా మనం భావించాలి. ఎలా అంటే మనము శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యగా అనేటువంటి ఈ యొక్క 7 విధాలైనటువంటి 7 భూమికలు ఏదైతే యోగ వాసిష్టం వేదాంతం మనకు చెబుతూ ఉందో అటువంటి 7 భూమికలకు ప్రతీకలే ఈ 7 కొండలు. కాబట్టి మనం 7 కొండలను అధిరోహించి ఆ పరాతత్వాన్ని, పరబ్రహ్మతత్వమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నాము అంటే మనం వేదాంతంలో సూచించబడినటువంటి ఆ పరబ్రహ్మమును దర్శిస్తున్నామని భావించాలి. అలాగే ఈ కొండలపై నుంచి మనం వెళ్ళేటప్పుడు ఆ తత్వాలను స్మరించుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి తిరుమల కొండలు చూడటానికి కొండల్లాగా కనిపించినా అవి నిజంగా ఆధ్యాత్మిక తత్వాలు. కాబట్టి ఆ భావనతో మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. మనం ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా ఆ భావనతో వెళ్ళినట్టయితే అప్పుడు కలిగే దర్శనం కూడా దివ్యాతి దివ్యంగా ఉంటుంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. గురుగారు, శ్రీమద్ భాగవతంలో
ఎంతో హృదయమైనటువంటి శృతిగీత గురించి వివరిస్తారా? భాగవతం అంటేనే చాలా ఇష్టమైనటువంటిది. ఆ పేరులోనే ఆ దివ్యత్వం ఉందమ్మా. భాగవతము అనేటువంటి 5 అక్షరాల్ని మనం తీసుకుంటే, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, తా అంటే తపస్సు, వా అంటే వైరాగ్యమా, అలాగే ము అంటే ముముక్షుత్వం అంటే మోక్షం. భాగవతం అనేటువంటి పేరులోనే ఈ పంచతత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి భాగవత గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు అధ్యయనం చేసినా కూడా మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే మనిషి యొక్క నిజతత్వం కూడా అదే. కాబట్టి మనం ప్రపంచంలో ఎన్ని చూసినా, ఎన్నిటిని దర్శించినా, ఎన్ని విన్నా, ఎన్ని కన్నా కూడా అన్నిటికంటే మిన్నైనటువంటిది ఏమిటి అంటే మన నిజస్వరూపం. కాబట్టి అటువంటి నిజస్వరూపాన్ని తెలియజేసేటువంటిది, అలాగే నిజమైనటువంటి ఒక దర్పణంలాగా మనకు నిజతత్వాన్ని ప్రకాశింపజేసే గ్రంథం శ్రీమద్ భాగవతం. అందులో కూడా దశమస్కందము కృష్ణమూలము అని చెప్పారు. అటువంటి దశమస్కందంలో విరాజమానమైనటువంటిదే శృతిగీత. శృతిగీత అంటే వేదములే ఆ యొక్క పరబ్రహ్మమును కీర్తించినటువంటి గీత. గీత అంటే గానం చేయటం. శృతి గీత అంటే వేదములు చెప్పిన గీత, వేద గీతగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ శృతి గీత వైభవం ఎలా ఉంది అంటే, మామూలుగా భాగవతంలో అనేక ఆఖ్యానాలు, ఉపదేశాలు, సందేశాలు, అలాగే భక్తుల యొక్క వైభవం, పరమాత్మ యొక్క లీల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో భగవంతుని యొక్క నిజతత్వాన్ని సాధకుడు ఎక్కడ ఉపేక్షిస్తాడో, ఎక్కడ దాన్ని మరిచిపోతాడో, విస్మరిస్తాడో అనేటువంటి ఒక భావనతో మనకు దశమస్కందంలో ప్రత్యక్షమయ్యేటువంటి ఆ శృతి గీత ఏదైతే ఉందో, శృతిమాత యొక్క దివ్యమైన అనుగ్రహంగానే మనం భావించాలి. అక్కడ పరమాత్ముని యొక్క నిజతత్వం, నిజ వైభవం, భక్తుని యొక్క నిజ స్వరూపం, అలాగే మనం చేరుకోవాల్సినటువంటి ఆ స్థానం, సంస్థానం ఏదైతే ఉందో, అలాగే మానవ జీవితం యొక్క పరమ అవధి ఏదైతే ఉందో దాన్ని మనకు శృతిగీత చాలా హృదయంగా తెలియజేస్తుంది. చూడటానికి చాలా చిన్నగా కనిపించిన శృతిగీతల్లో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే శ్రీధర స్వామి వారి లాంటి అతి గొప్ప మహాత్ములు రాసినటువంటి వ్యాఖ్యను మనం కనుక పక్కన పెట్టుకుంటే చక్కగా అర్థమవుతుందమ్మా. ఎందువల్ల అంటే మనకు కన్నడలో ఒకటి ఉంటుంది, మూర్తి చిక్కదు కీర్తి దొడ్డదు అని. అంటే విగ్రహం చిన్నదైనా దాని యొక్క కీర్తి ప్రకీర్తి చాలా పెద్దది అని అంటారు. అలా ఇక్కడ గ్రంథం చిన్నదే. శృతిగీత తీసుకుంటే చాలా తక్కువ శ్లోకాలు ఉంటాయి, కానీ ఈ తక్కువ శ్లోకాల్లోనే అమితమైనటువంటి తత్వాన్ని, నిజంగా ఆత్మతత్వాన్ని కూడా ఆవిష్కరింపజేశాయి శృతిగీతలు. కాబట్టి మోక్షగాములందరికీ, సాధకులందరికీ నిజంగా చాలా ఉపయుక్తమైనటువంటిది. మొత్తం భాగవత సారాన్నంతటినీ తెలుసుకోవాలి అంటే కేవలం శృతిగీత అధ్యయనం చేస్తే సరిపోతుంది అని కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి శృతిగీత ఒక అత్యద్భుతం. అది నిజంగా ఆ వైభవాన్ని మనం వర్ణించలేము. ఎందువల్ల అంటే వేదం యొక్క వైభవాన్ని ఎలా అయితే మనం వర్ణించలేమో, మన మనస్సుకు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనకు వేదమే చెబుతోంది. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం మనస్సుతో, వాక్కుతో వర్ణించలేమని. అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని పదే పదే మనకు గుర్తు చేస్తూ శృతిగీత మన జీవితాల్ని ధన్యత్వం చేసేటువంటి దిశగా తీసుకెళ్తుంది. గురువుగారు, హంస జపం అంటే ఏమిటి? ఆ జపాన్ని ఎలా సాధన చేయాలి? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటోంది శాస్త్రవాక్యం. కాబట్టి హంస జపం అంటే మన లోపల అదంతకదే ఒక జప ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరి దేహంలో జరుగుతూ ఉంటుంది. అదేమిటి అంటే అనాహత శబ్ద రూపంలో మనకు నిరంతరము సోహం సోహం అనేటువంటి జపం జరుగుతూ ఉంటుంది. అదే హంస జపం అని మనం అంటాం. ఎందువల్ల అంటే ప్రతి మనిషికి కూడా ఆ జపం లోపల సా అహం ఇతి సోహం అని శాస్త్రం చెప్తుందంటే నీవే అది, నీవే అది అని చక్కగా చెప్తుందంటే లోపల ఉన్నటువంటి అమృతత్వ వస్తువు ఏదైతే ఉందో, ఆ పరాతత్వ వస్తువు ఏదైతే ఉందో, ఆ పరంధామ స్వరూపమైన వస్తువు ఏదైతే ఉందో అదే నీవు, అదే నీవు అని మాటి మాటికి హెచ్చరిస్తోంది. కానీ మనం అనేక ప్రపంచ కార్యక్రమాల్లో నిమగ్నులైనాం కాబట్టి ఈ శబ్దము అలాగే అనేక ఆలోచనల యొక్క సమూహం వల్ల లోపల జరుగుతున్నటువంటి హంస జపాన్ని మనం వినలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మానవ జీవితం ఎప్పుడూ ప్రవాహ సదృశంలాగా జరిగిపోతూ ఒక కార్యక్రమం వెంట ఒకటి అలా వడివడిగా కొనసాగుతూ ఉండటం వల్ల మనిషి ఆగి నిశ్చలమైనటువంటి ఒక మనస్సుతో
తన లోపల జరుగుతున్నటువంటి అత్యద్భుత ఆధ్యాత్మిక ప్రక్రియ అయిన హంసజపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. భగవంతుడు ఈ ప్రపంచానికి పంపించే ముందే హంసజపయుక్తమైనటువంటి దేహాన్నే మనకిచ్చాడు, స్వరూపాన్నే మనకిచ్చాడు. ఎందువల్ల అంటే ఏనాటికైనా పరతత్వాన్ని వింటాడు, తెలుసుకుంటాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో. కానీ మనకు ఈ యొక్క మాయా ప్రభావం ఎంత తీక్షణంగా ఉంది అంటే ఈ ప్రభావం వల్ల మనం మిగతా దృశ్యాలు చూడటం, మిగతావి శ్రవణం చేయటం, వీటిలో ఆసక్తి అయిపోయి అలాగే అవాంఛనీయమైన వస్తువులు పేరుకుపోవడం వల్ల కూడా మనస్సు లోపల సాగుతున్నటువంటి సుసూక్ష్మమైనటువంటి ఒక సాధన ఉంది హంసజపం అని. ఆ హంసజపం యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోతోంది. మనం ఏనాడైతే మనస్సును ఏకాగ్రం చేసి నిర్మలంగా చేసుకొని హంసజపాన్ని వినగలుగుతామో, హంసజపయుక్తంగా జీవితాన్ని మనం గనక ఒక పద్ధతిలోకి తీసుకొని అన్వయం చేసుకోగలుగుతామో అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికంగా మనం నిజంగా సిద్ధి పొందాలి, మనం ఒక ఉన్నతమైన స్థితిని చేరాలి అంటే మనసు ఏకాగ్రం కావాలి. ఏకాగ్రమైన మనస్సుతో మనకు ఆ హంసజపం అదంతకదే వినిపిస్తుంది. అనాహతమైనటువంటి అత్యద్భుతం మనలో ఉంది. కాబట్టి మనం అందరూ కూడా చేయవలసిన సాధన ఏమిటి అంటే ఇతరత్రమైనటువంటి విషయాల నుండి దూరం కావాలి. ఎందువల్ల అంటే మనకు యత్ దృశ్యం తన్నశ్యమని చూసేవన్నీ కూడా, కనిపించేవన్నీ కూడా కనుమరుగైపోయేవే. కాబట్టి కనుమరుగైపోయే విషయాలపై అత్యంత ఆసక్తిని మనం ప్రదర్శించకూడా ఎప్పటికీ నిలిచి ఉండేది నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఒక వస్తువు ఉంది, దానివైపు దృష్టి సారించాలి. అసలు మానవ జన్మ వచ్చిందే అందుకే కదా. అందువల్ల మీరెవ్వరూ కూడా ఉపేక్ష చేయొద్దండి. సమయం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంది. మనలో అమృతత్వ వస్తువు ఉంది, దాన్ని పట్టుకోకుండా మనం ఆ సివెట్ అంటాం, ఆ మృగం ఏ విధంగా అయితే తన నాభిలో ఉన్నటువంటి ఆ చందనాన్ని తెలుసుకోకుండా, ఆ యొక్క దివ్యమైనటువంటి సుగంధాన్ని తెలుసుకోకుండా అన్ని వైపులా సంచారం చేస్తూ ఉందో, మనం కూడా అలా తిరుగుతూ ఉన్నాం. అలా కాకుండా మనలోనే ఉంది ఆ తత్వం, అమృతత్వం మనలోనే ఉంది. కాబట్టి అమృతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా మనల్ని బాహ్యముఖంగా తీసుకొని వెళ్తున్నాయి. అలా కాకుండా మనం అందరూ కూడా అంతర్ముఖంగా మన యొక్క దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి బయట ప్రపంచం నుండి మన అంతరంగికమైనటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళామా, అప్పుడు నిజంగా హంస జపం అనేటువంటిది మనమే వినవచ్చు. హంస జపాన్ని మనం సజీవంగా మనలో జరుగుతున్న ఆ ప్రక్రియను మనమే చూడవచ్చు. యోగం సుసూక్ష్మం. భౌతికమైన ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చాలా సాంద్రమైనటువంటిది, దట్టమైనటువంటిది, దానికి అలవాటు పడ్డాం. కానీ అలాంటి వస్తువు కాకుండా సూక్ష్మం వైపు మనం వెళ్ళాలి. తామసికమైన ప్రపంచం నుండి సాత్విక ప్రపంచానికి ఎప్పుడైతే మనం వెళ్తామో హంస జపాన్ని మనం దర్శించవచ్చు. హంస జపంతో మన జీవితాన్ని అన్వయం కూడా చేసుకోవచ్చు. గురుగారు, శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా పేరుగాంచింది సిద్ధవటం. ఈ సిద్ధవటం గురించి తెలియజేస్తారా? సిద్ధవటం అనే పేరులోనే అది ఒక సిద్ధ క్షేత్రం అని మన అందరికీ కూడా ద్యోతకం అవుతుంది. ఎందువల్ల అంటే శ్రీశైలం అనేటువంటిది మహాక్షేత్రం. క్షేత్రానికి మహాక్షేత్రానికి ఎంతో తేడా ఉంటుందమ్మా. ఒక మహాక్షేత్రం ఆవిర్భవించింది అంటే దశ దిశలా కూడా ఆ క్షేత్రం యొక్క వైభవం అంతా కూడా అనునిత్యము అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుభూతి చెందుతూ ఉంటారు. మరి శ్రీశైల మహాక్షేత్రం మామూలు క్షేత్రం కాదు. యావత్తు భారతదేశంలోనే అటువంటి క్షేత్రమే లేదు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందువల్ల అంటే మనకు శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఒకే ప్రాంతంలో ఉండటం అనేటువంటిది మనం కేవలం 3 స్థానాల్లో చూస్తాం. ఒకటి శ్రీశైలంలో, ఒకటి ఉజ్జయినిలో, మరొకటి కాశీలో. కానీ ఈ మూడిట్లో కూడా విలక్షణమైంది శ్రీశైలమే. ఎందుకంటే ఒకే ప్రాంతంలో కాకుండా ఒకే ప్రాంగణంలో ఉన్నారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విభూతి. ఇంకొకటి శ్రీశైల క్షేత్రం అసలు పేరు శ్రీచక్ర క్షేత్రం. అది శ్రీశైలం అంటే శ్రీచక్రం. అది శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉన్నారు. కాబట్టి అటువంటి దివ్యాతి దివ్యమైన క్షేత్రం, మహాక్షేత్రం. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి 4 ద్వారాలు ఉన్నాయి. మరి ఆ 4 ద్వారాల్లో మనకు త్రిపురాంతకం ఒకటి, సిద్ధవటం ఒకటి, ఆలంపురం ఒకటి, అలాగే మనకు ఉమామహేశ్వరం ఒకటి. వీటిలో మనము దక్షిణ ద్వారమైనటువంటి సిద్ధవటం చాలా ముఖ్యమమ్మా. దక్షిణ ద్వారం గుండా మనం వెళ్తున్నామంటే వాళ్ళు ఉత్తరాభిముఖులై ఉంటారు. దక్షిణం వైపు దక్షిణ ద్వారం గుండా మనం ప్రవేశిస్తున్నామంటే
మన ఫేసింగ్ అంతా కూడా ఉత్తరాభిముఖంగా మనం ఉంటాం, నార్త్ ఫేసింగ్గా ఉంటాం. ఉత్తరం అంటేనే మోక్షం అని అర్థం. అంటే సిద్ధి పొందడం అంటే ఏ జీవి అయితే తనకు ఇదే చివరి జన్మను, ఏ జీవికైతే మళ్ళీ మాతృగర్భ ప్రవేశం లేదో, ఏ జీవి అయితే ఇక మళ్ళీ ఈ ఆవృత్తి దోషానికి లోను కాదో, అటువంటి జీవి ప్రవేశించేటువంటి దివ్యాతి దివ్య సదనమే ఆ దక్షిణ మార్గం గుండా ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం, శివశక్తి స్వరూపాన్ని దర్శించుకోవడం. అటువంటి దివ్య క్షేత్రం కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవట క్షేత్రం. ఆ సిద్ధవట క్షేత్రంలో మనకు అనాదిగా కూడా ఎంతోమంది సిద్ధులు, మహర్షులు, తపస్సులు, అలాగే గొప్ప గొప్ప వాళ్ళు, యోగీశ్వరులందరూ కూడా ఆ మార్గం గుండా వెళ్ళి స్వామి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనారని మనకు చరిత్ర సాక్షిగా ఉంది. కాబట్టి సిద్ధవటం అనేటువంటిది అక్కడ వేంచేసి ఉన్నటువంటి సిద్ధవటేశ్వరుడు ఆ స్వామివారి యొక్క కేవల దర్శన మాత్రం చేతే మనందరి పాపములన్నీ కూడా పూర్తిగా క్షయించిపోయి లయించిపోయి, మనకు స్వామివారి అనుగ్రహం అంటేనే మనందరికీ తెలుసు, జ్ఞానం ఇచ్చేతు మహేశ్వరాత్ అని. ఆయన ముందు అనుగ్రహం ఎలా చేస్తాడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తాడు. శివుడు చేసేది ఏమిటి అంటే జ్ఞానప్రదాత కాబట్టి ఆయన జ్ఞానంతో అనుగ్రహిస్తాడు. అలా సిద్ధవటేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం పాత్రులై శివశక్తి స్వరూపమైనటువంటి ఆ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి నుంచి మనం ఏదైతే మోక్ష పదవి ఏదైతే ఉన్నదో ఆ మోక్ష మార్గంలో మనం అందరూ కూడా ప్రయాణించి ముందుకు మనకు ఆ శ్రేయో మార్గంలోకి వెళుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అంతటి పరమ పావనమైన ధామం మనకు సిద్ధవట ధామం అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.